హలో అండి, నమస్తే, అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత వీడియో అయితే స్టార్ట్ చేశానండి తీయడము. మీకు తెలిసే ఉంటుంది, ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో చెప్పాను. హెల్త్ కొంచెం పాడవడం వల్ల అయితే నేను వీడియోస్ అయితే తీయలేకపోయాను. ఈ రోజు నుండి అయితే కంటిన్యూస్గా వీడియోస్ తీయడానికి అయితే ట్రై చేస్తాను తప్పకుండా. ఎందుకంటే నాకు మీ బ్లెస్సింగ్స్ అండ్ మీ సపోర్ట్ అండ్ మీ సబ్స్క్రిప్షన్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇంకా ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ అండి ఒకసారి వెళ్ళి నా ఛానల్ చెక్అవుట్ చేయండి. అందులో వీడియోస్ చాలా ఉన్నాయి. సో మీకు నచ్చుతాయని నేను అనుకుంటున్నాను. సో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అండ్ బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియోస్ ఏమైనా పెడితే మీకు నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట. సో ఈవినింగ్ అయితే మేము ఇండిపెండెన్స్ డే రోజు బయటకు అయితే స్టార్ట్ అయిపోయాము. అందరికీ ఫస్ట్గా హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. సో ఇక్కడ వచ్చేసి నేను మొత్తం హైదరాబాద్లో లైటింగ్ అయితే ఎక్కడా చూడలేదండి. సో మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మంచిగా ఎండ కాసిందనేసి బయటికి అయితే వచ్చేసాము. సో ఇక్కడ వచ్చేసి హైటెక్ సిటీలో ఓన్లీ మైండ్ స్పేస్లోనే కొంచెం అలా లైటింగ్ అయితే నాకు కనిపించింది. సో మా హస్బెండ్ ఏమంటున్నారంటే ఎవ్రీ ఇయర్ మంచిగా పెడతారు, మరి ఇయర్ ఎందుకు పెట్టలేదు అనేసి ఆయన అయితే అంటున్నారు అనమాట. సో అలాగా హైటెక్ సిటీ నుండి మణికొండ వైపుకి అయితే వచ్చేసాము. ఫస్ట్ అయితే హైటెక్ సిటీ నుండి మేము అక్కడ ఇనార్బిట్ మాల్కి అయితే వెళ్ళామండి. సో ఆ మాల్కి మేము రావడమే ఫస్ట్ టైం. ఎందుకంటే మీకు తెలిసిందే కదా, మా హస్బెండ్ తీసుకెళ్ళిన మాల్కి మళ్ళీ తీసుకెళ్ళరు, ఓన్లీ లులు ఐకియా మాత్రమే తీసుకొని వెళ్తారు. ఇది వచ్చేసి ఫస్ట్ టైం వచ్చాము. సో ఇక్కడ ఎలా ఉంటుందో చూసేద్దాం అనేసి మా హస్బెండ్ ఆల్రెడీ వెళ్ళారు, నేనే ఇదే ఫస్ట్ టైం రావడము. కాబట్టి మా హస్బెండ్ మొత్తం చూసి అంటున్నారు, చాలా వరకు మార్చేశారు, ఇంతకుముందు ఇంత పెద్దది ఉండేది కాదు, నేను చూసిన వరకు ఇప్పటికీ చాలా చేంజెస్ ఉన్నాయనేసి అన్నారు. అంటే మేబీ ఆయన చాలా ఇయర్స్ బ్యాక్ వెళ్ళి ఉంటారనేసి అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మాల్స్లో నాకు మంచిగా నచ్చింది ఏంటంటే జ్యువెలరీ అండి. అంటే జ్యువెలరీ అంటే మరీ హెవీ జ్యువెలరీస్ ఏం కాదు, బ్లాక్ బీడ్స్ చూసాను ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి నేను జ్యువెలరీ చూసానని చెప్పాను కదా, అది బ్లాక్ బీడ్స్ అండి. చాలా అంటే చాలా సింపుల్గా అండ్ చాలా బాగున్నాయి. అది వచ్చేసి సిల్వర్ మాట, మనకి గోల్డ్ కోటెడ్లో ఇస్తున్నారు. సో సిల్వర్ జ్యువెలరీ 2500 అంట స్టార్టింగ్ ప్రైస్. చూశాను, కొంచెం సన్నంగా అనిపించాయి. అండ్ 3000ది కొంచెం బాగుంది క్వాలిటీ. సో అలా కాస్ట్ మాట. సో మా హస్బెండ్ కాస్ట్ కనుక్కోమన్నారు అనేసి అయితే వెళ్ళి కనుక్కేసుకున్నాము కాస్ట్ అయితే. సో 2500 కనుకనే షాక్ అయ్యారు, నువ్వు గ్రామ్ చెప్తున్నావా లేకపోతే టోటల్ కాస్ట్ చెప్తున్నావా అనేసి. లేదు, మొత్తం 2500 అంట అనేసి. సిల్వర్ కదా, ఆయనకి అంతగా తెలియదు కాబట్టి ఆయన సో అంతా తక్కువ అనేసి అనుకున్నారు. నెక్స్ట్ టైం అయితే తీసుకుందాం అనేసి అయితే ఫిక్స్ అయిపోయాము. నాకైతే బాగా నచ్చింది. సో చూడడానికి అయితే గోల్డ్ లాగే ఉన్నాయి. సో అది ఏంటంటే లైఫ్ టైం సర్వీస్ మాట. ఎప్పుడైనా మళ్ళీ గోల్డ్ కోటెడ్ పోతే వాళ్ళే వేస్తారంట, మళ్ళీ తీసుకొచ్చి ఇస్తే సర్వీస్ అయితే లైఫ్ టైం ఉంటుందంట. 100 రూపీస్ ఛార్జ్ చేస్తానని అన్నారు. నెక్స్ట్ వచ్చేసాము, ఇక్కడికి వచ్చేసి ప్లే జోన్ అనమాట. సో ఇక్కడ ప్లే జోన్లో మా బాబు ఏజ్ పిల్లల కన్నా సో పెద్దవాళ్ళవి ఎక్కువ అనిపించాయి నాకు ఇక్కడ గేమ్ జోన్లో. సో ఇక్కడ వస్తే అందరూ ఆడుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది అనేసి అయితే నా ఒపీనియన్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇదంతా తిరిగేసి బాగా అలసిపోయాం అనేసి అయితే ఫుడ్ జోన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ KFC అయితే ఆర్డర్ చేసుకున్నాము. అండ్ ఒక డ్రింక్, అలాగే మనకి ఫ్రెంచ్ ఫ్రైస్. ఆల్రెడీ నేను ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంట్లో మంచిగా చేస్తాను, కాకపోతే వీడు తింటాడు కదా అనేసి అయితే వాళ్ళ డాడీ తీసుకున్నారు. కానీ పచ్చిగా ఉన్నాయి. నాకు అనిపించింది ఏంటంటే ఇంట్లో నేనే మంచిగా కుక్ చేస్తానేమో అనిపించింది. సో పచ్చిగా ఉన్నవి అనేసి వాడు తినలేదు, కొన్ని ఊసేసేవాడు. అండ్ మంచిగా ఉన్నవి అయితే తిన్నాడు వాడు. నేను మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేశాను. ఇక్కడ ఇలాంటి జంక్ ఫుడ్స్ అన్నీ కూడా ఇంత పెద్ద కాస్ట్ పెట్టి మా హస్బెండ్ అస్సలు తినరండి. సో అందుకనేసి ఆయన అయితే ఏమీ తినలేదు, ఆయనకి అస్సలు ఇష్టం ఉండవు ఇలాంటివి. సో అందుకనేసి మణికొండకు వచ్చేసి ఇక్కడైతే టిఫిన్ అయితే చేస్తున్నారు. ఆయన బయట తినేది బిర్యానీ, టిఫిన్ అండ్ జ్యూసెస్ మాత్రమే. సో ఇంకోటి ఏంటంటే టిఫిన్ మంచిగా తినేసాము అండ్ నాకు కూడా పెట్టేశారు. సో ఆయన చేతులతో తినిపిస్తున్నారు కాబట్టి నేను కూడా తిన్నాను వద్దనకుండా, కడుపు ఫుల్గా ఉన్నా కూడా. సో ఇక్కడికి వచ్చేసి కొన్ని కర్రీ పాయింట్స్ అయితే చూపిస్తున్నారు మా హస్బెండ్. చాలా బాగుంటాయంట, అంటే హోమ్ మేడ్ ఫుడ్లా ఉంటాయి. సో మన ఇంట్లో చపాతీస్ కానీ కర్రీస్ కానీ ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే అనిపిస్తాయి నాకు అనేసి, నాకు బాగా నచ్చినవి అనేసి చెప్తున్నారు. ఎందుకంటే ఇంతకు ముందు మణికొండ సైడ్ ఉండేవారు బ్యాచిలర్గా ఉన్నప్పుడు. సో అందుకనేసి అవన్నీ కూడా నాకు చూపిస్తున్నారు. సో నేను ఇక్కడ కర్రీ పాయింట్స్కి వచ్చి నేను తీసుకునేవాడిని అనేసి. ఈ కర్రీ పాయింట్లో నాన్ వెజ్ అండ్ వెజ్ అండ్ అలాగే మనకి లెమన్ రైస్, స్వీట్స్, అలాగే బిర్యానీ కూడా ఉందండి. నాకు చూడడానికి నోరు ఊరింది. సో మరి టేస్ట్ పరంగా ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ మా హస్బెండ్ చెప్పారు చాలా బాగుంటాయి, ఇంకా చాలా ఎక్కువ రకాలు ఉంటాయి అనేసి అన్నారు అన్నమాట. సో ఇవన్నీ చూసుకొని అయితే రిటర్న్ వచ్చేస్తుందంటే
నీలోఫర్స్ ఏదైతే మనకి చాయ్ స్టాల్ మనకు తెలిసిందే కదండి, చాలా ఫేమస్. సో అది నేను చూడలేదనేసి మళ్ళీ రిటర్న్ అయితే నేను తీసుకొని వెళ్ళి మళ్ళీ అది చూపించారు. కాకపోతే అక్కడ మనం టీ తాగుదాం వెళ్ళి అంటే, నేను నీకు 10,000 పెట్టి బయటన షాపింగ్ అనే చేయిస్తాను కానీ అక్కడికి మాత్రం తీసుకెళ్ళను అన్నారు. ఎందుకంటే 1 కప్ ఆఫ్ టీ వచ్చేసి 200, అంత కాస్ట్ పెట్టాల్సిన అవసరం లేదు 1 చిన్న కప్పుకి అనేసి అయితే ఆయన ఒపీనియన్ అనమాట. సో రిటర్న్ వచ్చేస్తుంటే ఇక్కడ వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి. సో కొంచెం కొంచెం ఆగి ఆగి అయితే ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. సో తడవకుండానే మంచిగానే ఇంటికైతే రీచ్ అయిపోయాం అన్నమాట. పెద్ద వర్షం పడిందండి హైదరాబాద్లో. ఫస్ట్ టైం మా ఇది నైట్ రైన్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. సో అంతేనండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ గాయ్స్.